రారా. హాయ్ నాన్న. హాయ్ మా బాబాయ్. ఇవాళ బాగా అలసిపోయా. క్రికెట్ వల్ల కాలేజ్ వల్ల? కాలేజ్ వల్ల నాన్న. క్రికెట్ వల్ల ఎవరైనా అలసిపోతారా ఏంటి? రే ఆకలేస్తుందా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోనరా, భోంచేద్దు గాని. 17 ఇంటర్వ్యూస్ చాలు, ఇంకా నా వల్ల కాదు. ఏం పర్లేదు లేరా, దిగులు పడొద్దు, ట్రై చేస్తూనే ఉండాలి. 17దే కదా, ఆ తర్వాత రాబోయేదే నీకు రైట్ జాబ్ అయి ఉండొచ్చు కదా. 18 ఉండదు నాన్న, నో మోర్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తే బాగోదు. సక్సెస్ నాకు తెలుసు వస్తుందని. సూపర్ యాక్టింగ్ అన్నయ్య. వెరీ వెల్ డన్. జాబ్ బాగుంది, శాలరీ బాగుంది. అమ్మా శని ఆదివారాలు సెలవు, ఇంకేం కావాలి? నానా నీకేం చెప్పాను? ఎంబీఏ చదవనవసరం లేదని చెప్పాను కదా. చదవనన్నావా? ఎంబీఏ చదివినా క్యాట్ ఎగ్జామ్ కూడా 17 టైమ్స్ రాసాడు. అరే బుజ్జి కన్నా 25 మంది అప్లై చేస్తే 3 సెలెక్ట్ అయ్యారు, అందులో మీ అన్న ఒకడు. నమ్మాలంటరా? అన్నయ్య ఐ వాంట్ ట్రీట్. నీ ట్రీట్ కే ఉందిరా, శకుంతలదే మ్యాథ్స్ బుకేగా, నో ప్రాబ్లం. ఈసారి అది కాదన్నయ్య, పబ్లిక్ ఎగ్జామ్ కదా, కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించవా? ఏం అక్కర్లేదు. అంటే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, పైగా అక్కడ చదవటం తప్పితే అన్ని చేస్తారు. అంటే నువ్వు కూడా అందుకే జాయిన్ అయ్యావా? కామ్ డౌన్, కొట్టుకోకండ్రా. రే అప్పు, నీకు కావాలంటే నువ్వు జాయిన్ అవ్వచ్చుగా. హరీష్ నానా, నన్ను మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్లాలరా. ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్ళడం చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. తప్పకుండా నాన్న. రే వరుణ్, నీకేం కావాలో అడిగేవా? చాలండి, వాడిని ఎంజాయ్ చేయనివ్వండి. మీరిచ్చిన మాట కోసం మీ అబ్బాయిని మాడుకోకండి. మీరే తీసుకెళ్ళాలి. అలాగే నా బడి పంతుల జీతంతో నీ 3 కొడుకుల్ని పెట్టుకుని సింగపూర్ తీసుకెళ్లాలంటే ఇంకో 10 ఏళ్లు పడుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం అంతే, ఆ తర్వాత మన చేతిలో ఏముందా. హలో, మీ పెర్ఫార్మెన్స్ ఫస్టా? నో, వీఆర్ సెకండ్. ఓ హాఫ్ అన్ అవర్ ఆగుతారా? ఎందుకు? మా ఫ్రెండ్ పంపి ఓ లారీ టమాటాలు తీసుకొచ్చి మీ మొహం మీద కొట్టిన రిహార్సల్స్ చూసాను, పరమ చండాలంగా ఉన్నాయి. అరే రిహార్సల్స్ చండాలంగా ఉన్నాయి. నిత్యాలు. ఇప్పుడు మేము పాడబోయే మొదటి పాట, ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. ఐఎమ్ సారీ, ఒకసారి ప్లీజ్, నేను మేనేజ్ చేస్తా. రే బావా అందుకోరా, మొదలెట్టు. థ్యాంక్ యూ. ప్రియతమా నీ విచట కుశలమా సాంగ్ సూపర్ రా, సూపర్ రా మామ. చెప్తా. అరే ఎక్కడికి రా? అరే ఇంత మంచి పాట పాడాలని నీకు ఎలా అనిపించిందిరా? వెంటనే మీ వాళ్ళందరూ భలే అందుకున్నారు. ముందే ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ఏం లేదురా, ఇంతకుముందు ఇప్పుడు పాడినట్టు గుర్తు అంతే. టూ మచ్ రా. వరుణ్, are you here for the debate competition? 1000 రూపాయలు వచ్చిన లోపలికి వెళ్ళద్రా, చావ దెబ్బేస్తారు. Guys, అందుకే ఫ్రీగా వెళ్దాం. ఏమో అనుకున్నాను కానీ కలర్ఫుల్ గానే ఉంది. బయట పార్టిసిపెంట్ నేను అబద్ధం చెప్పొచ్చాను, ఇక్కడ కూర్చోవచ్చా? హాయ్. ఏ జని, ఎలా ఉన్నావు? స్కూల్ తర్వాత అసలు కన్ఫర్మ్ లేదు. బై ద వే, హీస్ మై ఫ్రెండ్ ప్రకాష్. హాయ్. వేడి సంగతి వదిలే. వరుణ్, వావ్, ఇందాక ఎంత బాగా పాడవో తెలుసా? అసలు నువ్వు ఇంత బాగా పాడతావని నేనెప్పుడు అనుకోలేదు. స్కూల్లో కూడా ఎప్పుడు పాడనే లేదే. స్కూల్ అయిపోయిన తర్వాత మాతో మాట్లాడమే మానేసావ్. సో మీన్, మనందరం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం, తర్వాత మాతో టచ్ లో లేకుండా పోయావ్. చాలా టూ మచ్ రా. కానీ నేను నిత్య ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా, ఒకటే కాలేజ్ కూడా, అయినా వేరే డిపార్ట్మెంట్ అనుకో. తను సైకాలజీ.
Silence. Could all the participants please take their seats? సరే కూర్చుందా? పద. హాయ్. ఒళ్ళో కూర్చుంటావా ఏంటి? రా. The topic for today's debate is to forgive and forget, strength or weakness. The first participant for today's debate from Villa Mary's College is Nitya Yelavarthi. Good morning. Forgiving and forgetting, strength or weakness. ఇంగ్లీషా? Can forgive తలపోట్రా బాబు, నేను వెళ్ళిపోతాను రా. to forgive. Unfortunate that we fail the people we love and care about most of the time. And in such a situation, do we not deserve a chance to redeem ourselves? రేయ్, Should our loved ones be prevented మనం from making ప్రేమలో ఉన్నప్పుడు మనం చూసే సినిమాలు, మనం వినే పాటలు అన్ని మన గురించి అన్నట్టు అనిపిస్తాయంట్రా. ఎక్కడో విన్నాను. is there? If we do decide, నీ పాదం మీద పుట్టు మచ్చన చెల్లెమో. and then ఆ పాట విని అలా అనిపిస్తుందారా? ఊరికే మాటి మాటికి ఫర్గెట్ అండ్ ఫర్గివ్ ఉంటుందని నీ గురించే మాట్లాడుతుంది అనుకుంటున్నావా, లేకపోతే జరిగింది అంత మర్చిపోయింది అనుకుంటున్నావా? ఆబ్వియస్లీ రా. thank you. పోరా, ఏదో ఒకటి మాట్లాడరా. ఏం మాట్లాడింది? హాయ్, హౌ ఆర్ యూ అని మొదలెట్టి పెళ్లి చేసుకున్నాను ఫినిష్ చేయరా. అది కాదురా. రే, ముందే చెప్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ అమ్మాయిలో గ్యాస్ బెలూన్స్ లాంటిరా. ఒకసారి వదిలేసావు పుర్రు. వెళ్ళరా. ఆల్ ది బెస్ట్ రా. మనిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. ఇంకా గుర్తురాలేదా? అప్పుడు మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. అండ్ మీ మమ్మీ చేసిన పూరికలు నాకు చాలా ఇష్టం. మనిద్దరం కలిసి ఒక డ్రాయింగ్ కూడా వేశాం. తర్వాత ఏమైంది మరి? మనం ఎందుకు మాట్లాడడం మానేశాం? నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా? అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మనం మాట్లాడడం మానేశాం. హ్మ్? అందుకు కాదు, కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో. సో ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం. ఏంటి? వాట్? ఏంటిదంతా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని అతని మీద పగబట్టావా? ఎందుకే? సో సాడ్. 7 years. యు నో రైట్, మనలో ఉన్న అసలు క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. వాడు అప్పుడు పెద్ద వెదవే, ఇప్పుడు వెదవే. మరి నీ క్యారెక్టర్ ఏంటి? అందరినీ మొహం మీద తిట్టడమా? నీకు 7 years ఉన్నప్పటి నుండి ఇంతేనా? ఓహో, వాడు క్యూట్ గా ఉన్నాడని వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నేను నీకు 5 years గా తెలుసు. వాడి గురించి ఏం తెలియదు. నిత్య, నిన్నెవరు క్వశ్చన్ చేయడం లేదు. వాడంటే నీకు అసహ్యమని మాకు అర్థమైంది. వాడు మనకి కాఫీ కొనిపెట్టే టైప్ కాదు. కమ్ లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ, కొనిపెట్టే టైప్ అస్సలు కాదు. What are you doing? Paper was easy, Jenny. Then you allowed me to copy? Where is Nitya? ఇలా ఎందుకు చేసావు? సార్కి నిజం చెప్పాల్సింది. చెప్పుండేవాడిని, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. యాక్చువల్లీ నేనేం అబద్ధం చెప్పలేదు. నేనే హెల్ప్ చేయాలనుకున్నా, అదే ట్రై చేశాను. సార్ చూశారు. కాదు, అబద్ధం చెప్పావు. నువ్వు నన్ను ఏమీ అడగలేదు కదా. నేనే నిన్ను అడిగానని చెప్పొచ్చు కదా. ఆ రోజు కూడా అన్నయ్యతో అబద్ధం చెప్పాను. నిత్య చూడవే, అక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ కి. You too. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి కలుద్దామా? అయితే నువ్వు అన్నిట్లో పాస్ అవుతావని అంత కాన్ఫిడెంటా? మళ్ళీ లైఫ్ లో హిస్టరీ, జోగ్రఫీ ముట్టుకోకర్లే కదా, అందుకని సెలబ్రేట్ చేసుకుందాం. హే, టీ కొట్లో కాఫీ, టీ తాగుతూ మాట్లాడుకుందామా? నేనే పే చేస్తా. ఓకే, వెయిట్ ఫర్ మీ. ఓకే, కాఫీ వాడే కొంటున్నాడు. అనే ఒక హార్లిక్స్.
కాఫీ. ఎగ్జామ్స్ అయిన తర్వాత కలుస్తున్నాగా. యాక్చువల్లీ నేను హాలిడేస్ కి బయటకు వెళ్తున్నాను, ఇక్కడ ఉండను. యాక్చువల్లీ నేను వెళ్తున్నాను, 1 week లో వచ్చేస్తాను. అన్నవరం మా ఊరే, చెట్లు పొలాలు చాలా బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అవునా, ఒకసారి వెళ్ళు, చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హాలిడేస్కి? ఆస్ట్రేలియా. సో ఎప్పుడు వెనక్కి? యాక్చువల్లీ నేను హాలిడేస్ కి ఇక్కడ ఉండను. ఎగ్జామ్ అయిన రాత్రే నేను వెళ్తున్నాను. నేను ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలో ప్రిన్సిపల్ తో మమ్మీ మాట్లాడేసింది. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యాక వస్తాను. స్ట్రైట్ ఇంటర్. ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్తున్నారు? మొత్తం తిరుగుతాం. మెల్బర్న్? మా అంకుల్ అక్కడే ఉంటారు, ముందు అక్కడికే వెళ్తున్నాం. ఎందుకు? నాకు అక్కడ తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తను ఒకసారి కలవగలవు. మంచి అమ్మాయే, మంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే మెల్బోర్న్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు, ఎందుకంటే తను ఆలోచిస్తున్నప్పుడు పెన్ నవ్వులుతూ ఉంటుంది. తను నవ్వితే క్లాస్లోకి మోటార్ సైకిల్ వచ్చినట్టుంటుంది. తనతో గొడవ పడ్డావు అనుకో, కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగేంత వరకు వాదిస్తూనే ఉంటుంది. తను నాకు తెలుసు అనుకుంటా. పర్ఫెక్ట్. అయితే తనతో ఒకసారి ఒక మాట చెప్తావా? ఇక్కడ హైదరాబాద్ లో తన కోసం ఒక అబ్బాయి చాలా మిస్ అవుతున్నాడని, తను తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడని. తన్ని కొంచెం త్వరగా వచ్చేయమని చెప్పు. 4 బటర్ బిస్కెట్. నేను ఆర్డర్ చేశాను కదా, నేనే పే చేస్తాను. నో, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేనే పే చేస్తాను మన ఇద్దరం కలిసినప్పుడు. ఓకే? సో కంగ్రాచులేషన్. ఉంటాను చెప్పండి, నేను వెళ్ళి బయట ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. వరుణ్, నిత్య, నేను క్లాస్ రూమ్ దాకా వెళ్ళొస్తా. హలో, మరీ అంత డీసెంట్లా బిల్డప్ వద్దమ్మా. నిత్య బయటకు వచ్చి మాట్లాడగలదు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. what the hell was that? కదా, నువ్వే చెప్పు. అక్కడ నేను నా పని చేసుకుంటుంటే నువ్వు వచ్చాక అడ్డగాడిలా బిహేవ్ చేశావు. అసలు అలా ఎలా మాట్లాడగలవు? నన్ను బయటకు రమ్మని ఎలా డిమాండ్ చేయగలవు? అంటే తన ముందు నేను నీ సర్వెంట్ అని ప్రూవ్ చేయాలనుకున్నావా? ఓ, అదా ప్రాబ్లం. నేను నిన్ను అన్నానని కాదనమాట, దీపక్ ముందు అన్నానని. దీపక్ సౌండ్ పార్టీ, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇల్లు, కాస్ట్లీ హాలిడేస్. వెయిట్ ఎ మినిట్, మీరు కూడా అంతే కదా? అంతేకాదు, నువ్వు హెడ్ గర్ల్, వాడు హెడ్ బాయ్, మీ ఇద్దరు ఒకరికొకరు అంత పర్ఫెక్ట్ అయినప్పుడు నాలాంటి అంతగడుతూ ఎందుకు టైం వేస్ట్ చేయటం? అసలు అసలు ఈ మాటలు నా గురించి ఎలా అనగలిగావు? అంటే నీ ఉద్దేశంలో నేను దీపక్? నటించద్దు, నాకే కాదు అందరికీ కనపడుతుంది. మీ ఇద్దరు ఎంతసేపు ఎలా ఉంటున్నారు? వాడేసి చెత్త జోకులకు నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అంటే నువ్వు దివ్యతో ఎలా ఉంటున్నావో నేను చూడలేదనుకుంటున్నావా? అది కూడా అందరూ చూశారు. ఓ ప్లీజ్, ఏదో ఒకటి చెప్పేసి నీ తప్పంతా నా మీద తోసేటని ట్రై చేయకు. అది ఇది ఒకటి కాదు. ఆఫ్ కోర్స్ ఒకటి కాదు. నువ్వు వాళ్ళ పక్కన కూర్చుని పడి పడి నవ్వుతుంటే మీరు లవ్ లో ఉన్నారని నేనేం అనుకోలేదు. మరి నువ్వు మాత్రం ఎందుకు అలా అనుకుంటున్నావు? నేను ఏ అమ్మాయి చూసి నవ్వినా నేను లవ్ చేస్తుంది అనుకుంటావు కాబట్టి నేనెవరినైనా చూసి నవ్వితే నువ్వు అలాగే ఫీల్ అవుతున్నావు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. మనం మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. మన మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు. నాకు ఇప్పుడు పనుందని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా? నేను ఇప్పుడు రాలేను. పదే పదే ఈ మాట నీకు అర్థం కావాలని చెప్తూనే ఉంటాను. నాకు ఇప్పుడు పనుంది. మనకంటే నీకు అన్ని ఇంపార్టెంటేనా? దీపక్ ఉన్నాడు కదా పనులన్నీ చూసుకోవడానికి. ఇప్పుడు నేనేం అడిగానని? ఇంటికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దామన్నాను, అంతేగా? నిత్యం తేల్చుకో, నేను ఇంకా నీకోసం వెయిట్ చేయలేను. ఇప్పుడు నన్ను కాదని లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇవాళతో మన మధ్యలో అంతా అయిపోయినట్టు. తను అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే భయపడ్డాను తెలుసా? నన్ను చమ్మని నువ్వే పంపించావు అనుకున్నా. అదంతే, నన్నెప్పుడు ఇబ్బందులో పడేస్తూ ఉంటుంది. బట్ ఆనెస్ట్లీ నేను నీకు నా నంబర్ ఇచ్చానని తెలిసి నా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. పెద్ద డిస్కషన్ పెట్టారు. ఒక ఓల్డ్ ఫ్రెండ్ తో టచ్ లోకి వెళ్లడంలో తప్పే ఉందని అనిపించి పంపించాను. నువ్వేమీ కొత్తవాడివి కాదు కదా.
ఎందుకైనా నన్ను ట్యూషన్కి వెళ్ళొద్దన్నా డైలీ ఇక్కడే మీటింగ్ గర్ల్ ఫ్రెండా పోరా. హాయ్ ఐమ్ అపూర్వ వరుణ్ తమ్ముణ్ణి యూ కెన్ కాల్ మీ అప్పు. హాయ్ నిత్య. హాయ్. ఓ 4 సంవత్సరాల తర్వాత మనం కలిసిన మొదటి రోజే దొరికిపోయావా? ఏం చేస్తాం? పోబే. నువ్వే తనకు కాల్ చేసావా? అంటే తను నీకు నెంబర్ ఇచ్చిందా? ఏంట్రా జేబులో రూపాయి కాయిన్స్ వేసుకుని లోకల్ ఫోన్ బదులు చుట్టూ తిరుగుతున్నావా? అలాంటిదే. రే నువ్వు ఎప్పుడు వేసుకుంటావు కదా, ఆ సోది షర్ట్ వేసుకుని వెళ్ళదు కదా. అంటే పండక్కి మనకు షర్ట్ కొన్నాను కదా, అది వేసుకుని వెళ్ళాను. నువ్వు తన కాలేజ్ దగ్గరికి వెళ్ళావా? విల్లా మేరీ ఉమెన్స్ కాలేజ్ లోపలికి? లోపలకంటే గేటు ఆల్మోస్ట్ గేట్ బయట. అయితే అంతా ముందులాగే ఉందన్నమాట. సేమ్ చేంజ్ లేదు కదా. తన్ని కలవని 3 years లో తను అమెరికా వెళ్ళింది, ఆఫ్రికా వెళ్ళింది, అదేదో మాల్టా అంటారు అక్కడ కూడా వెళ్ళింది. మనం అన్నవరం, సింహాచలం. తను ఎవరిని పెళ్లి చేసుకెళ్ళదు కదా. రేయ్ ఒరే కూల్. మాల్టా అది ఇక్కడే కదరా, విజయవాడ పక్కన ఉందే. తన ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరి నువ్వు ఫోన్ చేయొద్దు, తనే నీకు చేస్తాడని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ నేను మాత్రం అలా చేయను. నువ్వు ఫోన్ చేయి. సో ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయినట్టేగా? అంటే నా మీద కోపం లేదుగా? నాట్ అట్ ఆల్. స్కూల్ డేస్ గురించి కానీ అప్పుడు జరిగిన వాటి గురించి కానీ ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఎదిగాం కదా. అవును కరెక్ట్, మన పెద్దలం అయిపోయాం. ఇంకెప్పుడు ఫ్లాష్ బ్యాక్ టాపికే రావద్దు మన మధ్యలో. దీపక్ ఎలా ఉన్నాడు? దీపక్ ఇస్ ఫైన్. 3 కాదు వరల్డ్ టూర్స్. కారు అద్దరిపోయింది నిత్య. కాలేజ్ బస్ కంటే సగం టైంలో ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆయన రోజు వద్దులే, నువ్వు ఒక్కదానివే వచ్చి ఇలా పికప్ చేసుకుంటుంటే ప్రకాష్ గారు టీచ్ చేస్తున్నాడు. ఏంటి సంగతి దొబ్బేస్తున్నాడు. పైగా మీ నాన్న కూడా నువ్వు పాకెట్ మనీ కోసం డీజిల్ అమ్మేస్తున్నావు అనుకుంటారు. ప్లీజ్ వరుణ్, ఇది నాకు ఇష్టం. మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయొచ్చు. నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ కమ్ ఆన్, లైఫ్ లో ఫస్ట్ టైం రెడ్ సిగ్నల్ ట్రాఫిక్ జామ్ చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా సారీ, ఇవాళ సండే అన్న సంగతి మర్చిపోయాను, అందుకే ఇంత రష్ ఉంది. పర్లేదు, మనం ఎవరితో ఉన్నామన్నది ముఖ్యం, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. నాకేం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం క్రౌడ్ ఉన్నా పర్లేదు. ఏంటి వాళ్ళు ఫుల్ ఫామ్ లో ఉన్నట్టున్నా? క్రౌడ్ కావాలన్నా కదా, అక్కడ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది ప్లేస్ కోసం. ఇక్కడికి వచ్చి కూర్చోమన్నా? ఇక్కడ రమ్మను, ఇక్కడ కూర్చుంటారు. అప్పుగా నిద్రపోతున్న ట్యాక్ చేస్తున్నాడు. వరుణ్, బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నా. నిత్య, ఫోన్ ఏమైందని మీ నాన్న ఏమని అడిగారా? డోంట్ వరీ, కొత్తది కొంటారులే రేపే. ఆయన బిల్లు వస్తుందిగా. వరుణ్, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడడం ముఖ్యం అంతే. ఎవరో తీసుకున్నారని చెప్పాను, నేనేం అబద్ధం చెప్పలేదే. నిత్య, ఏంటి? ఏం లేదు. మేము చాలా పెద్ద గ్యాంగ్, ఎప్పుడూ కలిసే ఉంటాం. వరుణ్, నీకు వీడొక్కడేనా ఫ్రెండ్? నీకింకెవరూ దొరకలేదా? మీ అందరికీ నేను ఒక్కడే చాలు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు. అంటే సైజ్ కూడా కాదు, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాను అంతే. యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్, ఐ మీన్ సే ఇస్ యువర్ థింగ్, మై థింగ్. సరేరా, నా టైం బాగలేదు, నేను వెళ్తాను. ప్రకాష్ కూర్చో, దే జస్ట్ జోకింగ్ ప్లీజ్.
ఇట్స్ ఓకే వాట్ ఈ రోజు జెన్నీ బర్త్డే, తన మీద ఫోకస్ మై చేయండి. బర్త్డే నన్ను వదిలేయండి, please. నా బర్త్డే మై బర్త్డే థ్యాంక్ యూ. వాట్ ఏ ఫ్రెండ్ వాట్ ఏ జోక్. Hey, నువ్వు ఆ బోండా మీద కాన్సన్ట్రేట్ చేయి. మైసూర్ బోండా. వర్షం భయంకరంగా పడుతుంది. థ్యాంక్ యూ. నీ వల్లే మా నాన్న ఇంత కాస్ట్లీ షర్ట్ నీకు ఇచ్చేది ఎవర్రా అని 10 సార్లు అడుగుంటాడు. ఆయన అడుగుతున్నప్పుడల్లా అప్పుగాడు దొక్కుతూనే ఉన్నాడు. వాడుకుంది. నేనే ఇచ్చానని మీ నాన్నగారితో చెప్పొచ్చు కదా. ఎవరో ఒకరితో గొడుగు పంపించమని చెప్పు. వర్షం ఆగేలా లేదు. ఆకూడదు. నిత్య, రోహిణి నీ బర్త్డే పార్టీ ఇస్తుంది. అందుకే నా బర్త్డేకి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. సరే, నీ ఇష్టం. ఏదైనా మాట్లాడు. ఐ లవ్ యూ వరుణ్. ప్లీజ్ వరుణ్, నువ్వేంటో నీకు తెలుసా? నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావో నీకు తెలుసా? నాకు ఇంకా 1 year ఉంది. ఇంజనీరింగ్ చేయడం వల్ల అదే అడ్వాంటేజ్. అంటే లైఫ్ గురించి ఆలోచించడానికి ఇంకా 1 year ఉంది. నీ చదువు అయిపోయింది. ఏం చేయాలో తెలియక ఖాళీ కూర్చున్నా. నా గురించి నేను నిజంగా ఆలోచించలేదు. ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియదు. యాక్చువల్లీ నాకు తెలుసు. ఒకే ఒకటి, నువ్వు. నిన్ను చూడాలి, నిన్ను కలవాలి రోజు. నాకింకేం అక్కర్లేదు. నిజం. నీకన్నా నా లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేవి ఏవీ లేవు. ఓ, ఎడిన్బర్గ్. ఎడిన్బర్గ్. నేను చెప్పింది చెప్పు. ఎడిన్బర్గ్. స్కాట్లాండ్. ఓ, లండన్. మీ డాడీకి 3 కూతురులకి బాడీ గార్డ్ ఏం అక్కర్లేదా? నేను రానా? ఉంటే బాగుండేదిరా. విద్యక రాకపోయి ఉంటే నేను ఎలాగోలాగా తీసుకెళ్లేదాన్ని. నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా? కానీ అక్కుంటే కష్టం, కలవడమే కుదరదు. వాడాలి మిస్ యూరా. నేను కూడా నిన్ను మిస్ అవుతాను రా. ఏం చేయాలో తెలియడం లేదు నాకు. అయితే వచ్చే నా దగ్గరికి త్వరగా. పోనీ ఒక పని చేస్తావా? అదే ఎడిన్బర్గ్లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి కోసం ఒకడు పిచ్చోడు అవుతున్నాడని చెప్పు. కొంచెం త్వరగా రమ్మని చెప్తావా? చెప్తా. నీ దగ్గరికి త్వరగా పంపిస్తాను. 5వ రోజు ఎలా ఉంటే 75వ రోజు ఎలా ఉంటుంది? తను లేదు, మిగతా అంతా అలాగే ఉంది. కానీ నాకు ఏది అలా లేదు. తను మిస్ అవ్వకుండా ఏదో ఒక రకంగా బిజీ అవుదాం అనుకున్నాను. నా వల్ల కాలేదు. సల్వార్ కమీజ్ లేకపోతే ప్యాంటు షర్ట్ గుర్తుకొస్తుందారా? ఏంటి? తన ఊర్లో లేకపోతేనే నేను నీకు ఫ్రెండ్నా? రే, ప్రేమ నీకు ఫుడ్ పెట్టదురా, నేను నీకు ఫుడ్ పెడతాను. చూసావా, మటన్ బిర్యానీ కరెక్ట్ టైం తెచ్చాడు, తిను. తను వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ డే నిద్ర లేచిన తర్వాత ఇక్కడ కడుపులో అదొక టైప్ ఎంటీ ఫీలింగ్ రా. అదేంటో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత అర్థమైంది, తను లేనందువల్లేనని. ఇలా ఎప్పుడు జరగలేదురా నాకు. ఇది లవ్ ఫీలింగ్ కాదురా, క్యాష్ ఫీలింగ్. మన కాలేజీ బయట బాబా హోటల్లో డైలీ తింటే ఇలానే ఉంటుంది. నీ ఒక్కడికే కాదు, అందరికీ ఇలా అనిపిస్తుంది. బాబా హోటల్ స్పెషల్. అయ్యగా లేచారా? గీత, వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా. ఇంత పొద్దునే దర్శనం ఇచ్చారు, సంగతి ఏంటి సార్? పుష్ప ఆంటీ. పుష్ప ఆంటీయా? సుప్రభాత్ 8 గంటలకి. ఆవిడికి బాగా లేటు, నాకు బాగా ఎర్లీరా. అయితే ఈ రోజు నీకు చాలా బాగుంటుందిరా. ఎరా, బ్రష్ చేసుకున్నావా? స్నానం కూడా చేశాను. కాఫీ మా తెస్తాను.
నాన్న ఏంటి మ్యాటర్? ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఇవాళ సండే కదా, ఈ జాబ్ సెట్ అవ్వలేదా? ఓ 295 సొల్యూషన్స్ వాళ్ళు ఆల్రెడీ పీకేసారా? సరే, ఇంటర్వ్యూ దేనికోసం? జాబ్ అయితే కనీసం ఛాన్స్ అయినా ఉండేది. వీడి పని నచ్చడమే తప్పితే వీడు నచ్చాల్సిన అవసరం లేదు. అదే వీడు నచ్చడం కోసం ఇంటర్వ్యూ అంటే ఇంకొక 17 టైమ్స్ కన్ఫర్మ్ నాన్న. తప్పదంతే. నువ్వు వస్తున్నావా లేదా? నేను మాత్రం చస్తే రానమ్మా. అక్కడికి వెళ్ళి మీరు చెప్పే పచ్చబద్దాలంతా నేను వింటూ కూర్చోలేను. మా వాడి కోసం తల్లిదండ్రులంతా లైన్లు కడుతున్నారండి. అవును, మా వాడు చాలా తెలివైనోడండి. మా వాడు చాలా కష్టజీవండి. మా వాడు అందగాడు కూడా. అవును, అందగాడే. ప్రాబ్లం అది మాత్రమే కాదమ్మా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి నేను నచ్చేసాను అనుకో, చూడు వాడు మొహాలు అయిపోయిందో. ఆల్రెడీ టెన్షన్. రే అందరూ ఏరి, నాన్నగారు స్కూటర్ కూడా కిందే ఉంది. అందరు ఇంటికి ఎప్పుడో వచ్చేసారు. సంథింగ్ రాంగ్. ఏమైంది పెళ్లి చూపులు? నచ్చలేదందా? నువ్వు బట్టలు బాగోతుతో అంట్లు బాగోతా అని చెప్పాల్సింది కదా. ఏంట్రా ఫెయిలా? ఒకటి పోతే 16 ఉన్నాయి కదా. అప్పో, మార్చి వరకు సెప్టెంబర్ ఉంది కదా. ఆ అమ్మాయి నీకు తెలుసు అనుకున్నా? నా తప్పేరా. నాతో కలిసి ఆఫీస్లో పనిచేసే అమ్మాయి. నేను తను ఇష్టపడ్డాను, తను నన్ను కూడా. అమ్మతో చెప్పా, నాతో కూడా నేనే అన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని. ప్రాబ్లమ్స్ ఏ లేవనుకున్నాను. వాళ్ళేదో మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను అనుకోలేదు. ఆ అమ్మాయి కంటే 20,000 నా శాలరీ ఎక్కువేరా. వాళ్ళ నాన్న అలా మన ఫ్యామిలీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నుంచుని చూస్తూ ఉంది. ఈ ఇంటిని, నిన్ను, అప్పుని అందరినీ యాక్సెప్ట్ చేసే అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయి గురించి నేను ఆలోచించట్లేదురా. నాన్నను బాధ పెట్టాను, అదే ఫీల్ అవుతున్నారా. నేను పెద్ద తెలివైనాన్ని కాదని నాకు తెలుసురా. ఎందుకంటే పెద్ద ఉద్యోగం నాకు దొరకదని కూడా నాకు తెలుసు. ఈ ఇంట్లో అంతా నేను మార్చలేనని నాకు తెలుసు. కానీ నాన్న ఏ రోజు నాకు వల్ల కష్టపడకూడదు అనుకున్నాను. ఈరోజు అది చేయలేకపోయాను. రే, నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. అరే, నేను చేయలేకపోయింది నాన్నకి నువ్వు అప్పు చేస్తారు కదా. రే పిచ్చోడ్లా మాట్లాడక. ఏంటిదంతా? అయినా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? అమ్మా, ఇప్పుడు ఏం జరిగిందనమ్మా? హరీష్తో మాట్లాడావా? వాడికే ఏం చెప్పాలో తెలియట్లేదు. వాడెంత బాధపడుతున్నాడో. మా వల్లే ఇదంతా. అసలు ఎప్పుడు ఆయన ఏవి అనరు, కానీ ఇవాళే మొదటిసారి అంతా తన వల్లే అంటున్నారు. మనం మంచి పొజిషన్లో ఉంటే బాగుండేదన్నారు. వెళ్ళి కాసేపు మీ నాన్నగారితో కూర్చోరా. నాకెందుకో భయంగా ఉంది. ఆయన ఎవరైనా తీసి పారేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకసారి మీ నాన్నతో మాట్లాడరా. రావరణ్, అమ్మ పంపించిందా? ఒకటి గుర్తుంచుకోండి, నేనున్నది మిమ్మల్ని చూసుకోవడానికి రా, మీరు నన్ను చూసుకోవడానికి కాదు. ఏంటి నాన్న ఈరోజు జరిగింది మర్చిపోండి. అసలు వాళ్ళెవరు మీ గురించి మాట్లాడటానికి? ఏం జరిగిందంటరా?
వాళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే అర్హత మనకు లేదన్నారు. అంతేగా. దే ఆర్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. ఒక పెద్ద ఉద్యోగం చేసే అల్లుణ్ణి వాళ్ళు కావాలనుకుంటున్నందుకో, ఒకే ఫ్లాట్లో 3 కొడుకులతో ఇరుగ్గా బతికే కుటుంబాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నందుకో నాకు వాళ్ళ మీద కోపం లేదు. అలా అని నేను తక్కువ అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఐ యామ్ హూ ఐ యామ్. వాళ్ళెవరైనా అయి ఉండొచ్చు. నా 3 కొడుకుల్ని మంచి మనుషులుగా పెంచానని గర్వంగా బతుకుతానరా. ఇంతకన్నా నాకేమొద్దు. రండి భోంచెదురు కానీ. మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్ళలేకపోయానురా. సింగపూర్ ఎవరు వెళదాం అంటున్నారు? నువ్వే. ఈ కండిషన్తోనే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంటారా మీ అమ్మ? అన్నీ అబద్ధాలే. రే, హరీష్ పాపం చాలా ఫీల్ అవుతున్నాడురా. వెళ్ళి వాడితో కొంచెం మాట్లాడరా. నేను స్నానం చేసి వస్తాను. అమ్మ బాధపడుతుందని అన్నయ్య, నాన్న బాధపడుతున్నాడని అమ్మ, అన్నయ్య బాధపడుతున్నాడని నాన్న. వాళ్ళు ఇంత బాధపడుతూ కూడా నేనేమనుకుంటాను, ఇంతకాలం ఏం చేశాను? నాన్న, గత 10 ఏళ్లుగా మన ఇల్లు ఏమీ మారలేదన్న సంగతి నేను గమనించనే లేదు. దానికి కారణం మీరు. అదే స్కూటర్, అదే సోఫా, కాలు విరిగిపోయినా పేపర్ పెట్టి మేనేజ్ చేసిన అదే డైనింగ్ టేబుల్ నాకు కనపడలేదంటే మీరు నాకు కనపడనివ్వలేదు. మీరు మాకోసం ఎంతో చేశారు నాన్న. మీకోసం అమ్మ. లిఫ్ట్ కావాలా? సర్ప్రైజ్. ఎలా ఉంది? మా నాన్న కొత్త గిఫ్ట్ నా కోసమే. అంటే ఆబ్వియస్ గా నీకోసం కూడా. నీకు నడపాలనే లేదా? అక్కడ కూర్చున్నావేంటి? బట్ ఈరోజు వద్దులే. పైగా ఈ కార్ నీకోసం మీ డాడీ కొనిచ్చారు. నేను డ్రైవ్ చేస్తే బాగోదు. నీకిష్టమనే నేను నీ కార్ అడిగాను. వాట్ వరుణ్? ఎనీవేస్, నాలో ఏదైనా చేంజ్ ఉందా? ఏం లేదే. కొత్తగా ఏదైనా? నా హెయిర్ ని కట్ చేశాను. ఓ, చిన్న కట్ చేసావు కదా? కాదు, పెద్దదిగా కట్ చేసుకున్నాను. కమ్ ఆన్ వరుణ్. సరే, త్వరగా చెప్పు. డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? డిన్నర్కా? అంటే ఎంతసేపు పడుతుంది? ఎందుకంటే 9 o'clock ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమైంది నీకు? వాట్ ఇస్ దిస్ 9 o'clock రిపోర్టింగ్? వెళ్దామా? ఓకే, I'll drop you home by 9. రియలీ సారీ నిత్య, ఎక్కడో ఇరుక్కుపోయాను. ఏదో పనుండి. పర్లేదు. నిత్య, నీకో విషయం చెప్దాం అనుకున్నాను. ఈ నవంబర్కి క్యాట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఆల్రెడీ కోచింగ్ కూడా జాయిన్ అయ్యాను. ఈసారి ఎలాగైనా MBA చేయాలనుకుంటున్నాను. నా బ్యాచ్మేట్స్ అంతా ముందే జాయిన్ అయిపోయారు. నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. అందుకే ఈ మధ్య సార్ లేట్ వచ్చాను. పిచ్చి పిచ్చి షెడ్యూల్స్ నిద్రలో. అంతే కదా, నన్ను అనవసరంగా భయపడ్డావు. ఇంకా ఏదైనా సీరియస్ ఇష్యూ చెప్తాం అనుకున్నాను. ఇది సీరియస్ విషయం నిత్య. అబ్బా, నా ఉద్దేశం అది కాదు. యు అండర్స్టాండ్ రైట్? ఇదంతా నువ్వు ఎప్పుడు డిసైడ్ చేసావు? నీకు MBA చేయాలని ఉందని నాకు ముందెందుకు చెప్పలేదు? నేను కూడా నీతో జాయిన్ అయి ఉండేదాన్ని కదా. నీకు చదవాలని లేనప్పుడు నువ్వెందుకు జాయిన్ అవుతావు? నువ్వు ఉంటావు కదా. పదవలం. ఇప్పుడు నేనేం చేసినా నీకు పిచ్చిగా నచ్చేది. ఇప్పుడు ఏం చేసినా అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చేలా ఉండలేకపోతున్నాను నిత్య.
అబ్బాయి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి పిలిచినట్టున్నావు. నేను సాధించాను నిత్య. ఐఎంలో సీట్ తెచ్చుకున్నాను ఫైనలీ. ఎస్, అన్ని రౌండ్స్ క్లియర్ చేశాను. టు ఐఎం ఐ డిడ్ ఇట్ నిత్య. కోలికోట్ కేరళ, ఐఎమ్ కమింగ్. కేరళ? ఎస్, కేరళ. ఇంకో 3 months లో. అంటే టాప్ కాకపోవచ్చు, కానీ ఆయమే కదా. నీకు తెలుసు కదా, నీ కోచింగ్ సెంటర్లో చివర్లో జాయిన్ అయ్యాను. హే, మనం ఇలా జరుగుతుందని ముందే అనుకున్నాం కదా. నిజం చెప్పాలంటే నేను అసలు అనుకోలేదు. అంటే నేను సెలెక్ట్ అవుతాను నువ్వు అనుకోలేదా? కాదు, నువ్వు సెలెక్ట్ అవుతావని నాకు తెలుసు, కానీ నువ్వు అంత దూరం వెళ్ళిపోతావని ఆలోచించడానికి ఇష్టపడలేదు. వరుణ్, నువ్వేం చేసినా నాకు ఇష్టమే. నీ లైఫ్ లో నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, ఓకే? వరుణ్, నేను కూడా నీతో రావచ్చు కేరళ. నాకిది ముందే ఎందుకు తట్టలేదు? అక్కడేదో జాబ్ లోనో కోర్సులోనో జాయిన్ అవుతాను. మా నాన్నని ఈజీగా కన్విన్స్ చేయగలను. విద్యాకని కూడా బయటికి పంపించారు కదా, మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే ప్రతిరోజు నా హాస్టల్లోకి నేను దొంగతనంగా స్మగుల్ చేయమంటావా? హాస్టల్లో ఎందుకుంటావు? ఎందుకంటే నేను ఎఫర్ట్ చేయగలిగింది అదే కాబట్టి. ప్లీజ్ వరుణ్, మనం ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం. నేను పే చేస్తాను, ఇట్స్ ఓకే. ఓకే కాదు నిత్య, నువ్వు నా కోసం ఎందుకు పే చేస్తావు? నా ఖర్చంతా ఇప్పుడు నువ్వెందుకు భరించాలి? ప్రాబ్లం ఖర్చు కూడా కాదు నిత్య, నేను అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాను. అందరూ క్యాంపస్ లోనే ఉంటారు, ఎవరు బయటికి వెళ్ళి ఉండరు. నేను రావడం నీకు ఇష్టం లేదా? నిజంగానే నీకు ఇష్టం లేదు? నువ్వు రావడం నాకు ఇష్టమే నిత్య, కాకపోతే ఏదో ఒక వంక పెట్టుకుని రావడం ఇష్టం లేదు. నువ్వు కూడా చదువుకోవడానికి అప్లై చేసి నీకు సీట్ వచ్చుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బాగుంది, నేను కూడా అప్లై చేశానంటే నువ్వు వద్దని ఎందుకన్నావు? అప్పుడు నువ్వు చదువుకోవడానికి అప్లై చేస్తాను లేదు, నా కోసం అప్లై చేస్తాను అన్నాను. ఎందుకంటే నాకు నీతో ఉండడం ఇష్టం, దాంట్లో తప్పేంటి? తప్పు ఇది నా వల్ల కాదు నిత్య. నీ లైఫ్ లో ప్రతిదీ నువ్వు నా కోసమే చేస్తుంటే ఏదో ఒక రోజు నా మీద అసహ్యం కలుగుతుంది. అది నా వల్ల కాదు. నీకేం కావాలో అదే చేయమని చాలా సార్లు చెప్పాను. నీకేం కావాలో ఆలోచించుకోమని బతిమాలాను. నిజంగా నా కోసమే చెప్పావా, లేకపోతే నేను నీకు అడ్డొస్తానని చెప్పావా? నా లైఫ్ తో నేను బిజీగా ఉంటే నువ్వు మారిపోయావన్న సంగతి నాకు తెలియకుండా ఉంటుందని చెప్పావా? నేను మారలేదు నిత్య, కళ్ళు తెరిచాను. నా బాధ్యతలేంటో తెలుసుకున్నాను. ఇంతకాలం తెలుసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను. ఇందులో తప్పేంటి? తప్ప? నువ్వు కళ్ళు తెరిచావరు, కానీ నన్ను మాత్రం నీ కళ్ళలోనే వదిలేశావు. నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను రా, నాకు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు నిత్య. నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటే అది చేయగలవు. నువ్వు దేని గురించి వరీ అవ్వట్లేదు. నీకు ఎటువంటి ప్రెషర్ లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. Stop it! నన్ను లైఫ్ అంటే ఏంటో తెలియని ఒక డమ్ గర్ల్ చేసి మాట్లాడొద్దు. నన్ను ఇన్సల్ట్ చేయొద్దు. నేనేంటో నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెప్పుడు నా క్లాస్ లో టాప్ ఉండేదానన్న సంగతి మర్చిపోయావా? ప్రతి డిబేట్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ వచ్చేదానన్న సంగతి నీకు గుర్తులేదా? నా లైఫ్ ఎంతో బాగుండేది. నా నుండి మనం అయిన తర్వాత అంతా మారిపోయింది. నువ్వు బిజీ అయినప్పుడు నేను అర్థం చేసుకున్నాను.
ఇద్దరిలో ఒకరన్నా త్యాగం చేయక తప్పదని నేను నా చదువు, నా ఫ్రెండ్స్ అన్నిటినీ పక్కన పెట్టాను. నువ్వు కావాలనుకున్నాను. నీకు విషయం తెలుసా, నాకెప్పుడు నో అనడం అలవాటైపోయి నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేయడం కూడా మానేశారు. ఇద్దరిలో ఒకరన్నా సాక్రిఫైస్ చేయకపోతే రిలేషన్షిప్ నిలబడదని అది నేను చేశాను. ఇదంతా నీకు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఎందుకు ఇదంతా చేయమని నేను చెప్పానా? నీకేం కావాలో అదే చేయమని ఎన్నోసార్లు చెప్పాను. జెన్నిఫర్ వీళ్ళందరూ నీకెంత ఫ్రెండ్స్, నాకు అంతే ఫ్రెండ్స్. వాళ్ళని వదులుకోమని నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు అంతా నా తప్పన్నట్టు. ఇది తప్ప అనట్లేదు వరుణ్, నీకు తెలియాలని ఇదంతా చెప్పాను. ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరెవ్వరూ లేరు. నన్ను కూడా నీతో వద్దు వద్దు. ఏదో ఒక రోజు నీ ఈ బాధ నా మీద కోపంగా మారుతుంది. అది నేను భరించలేను. నీ మంచి కోసం, నా మంచి కోసం, మన మంచి కోసం చెప్తున్నాను. నువ్వు అక్కడికి రావద్దు ప్లీజ్. అరే అసలు నిన్న అక్కడికి రావద్దని చెప్తే నేనెంత బాధపడుతున్నానో తెలుసా? అసలు ఎంపీఏ కోర్స్ ఎందుకు తీసుకున్నాను అని బాధపడేలా చేయకరా ప్లీజ్. ఇట్స్ రియలీ హర్టింగ్. ఇప్పుడు నా గురించి కూడా నువ్వే డిసిషన్ తీసుకుంటున్నావు చూడు, అది నాకు బాధగా ఉంది. నిత్య నిత్య ఇప్పుడు నీ మంచి కోసం, మన మంచి కోసం నువ్వు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. దాన్ని వదిలే ఇప్పుడే, ఎందుకంటే నా వల్ల కాదు. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాం. హలో, పైనుంటావా? హే ఇట్స్ మీరా జెన్నీ. ఎదురింట్లోనే ఉంటున్నా, అందుకే మాట్లాడావు నువ్వా? జెన్నీ, జెన్నీ, యు ఆర్ కిడింగ్ మీ? వావ్. ఏమనుకోవద్దు, అమ్మ పిలుస్తోంది, నీతో చాలా మాట్లాడాలి. బాయ్ 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 బాయ్. జెన్నీ, ఐ లవ్ యూ జెన్నీ. ఒక్కటిగా హత్తుకుంటూ చటాపటాలేసుకుందాము. ఏంట్రా? ఏం లేదు, ఎప్పుడు చూసినా మీ ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు. మీ ఇద్దరు ప్రేమలో ఎప్పుడు పడ్డారా? ఏదైనా సరే మీ ఇద్దరిని ఇలా కలిసి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రామిస్. అది సరేగానే ఇదంతా ఎలా మొదలైందో చెప్పు. ఎలానా? ఎందుకు అడుగుతావులే, ప్రాబ్లమ్స్ రా. ఇంకొక 6 నెలల్లో తన ఇక్కడి నుంచి లేపుకెళ్ళిపోవాలి. తన బాబుకి నాకు అస్సలు పడదు. ఇంక మా బామర్దిగాడు అంటావా, ఇద్దరం కలిసి కొట్టుకున్నాం. తనేమో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. పైగా నాకన్నా వయసులో 1 year పెద్దది. బోనస్ గా నెక్స్ట్ మంత్ చర్చ్ లో తన పెళ్లి. రే, ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నేను జెన్నీని ఎందుకు ప్రేమించాను రా? ఈ డైలాగ్ ఎక్కడ విన్నాను. ఏ వరుణ్, ఇది టూ మచ్ రా. వెరీ బిగ్ ఫ్యాన్. అందరినీ ఇరక్కొట్టాడు. నిజం వరుణ్, నిజం. వీడందరిని కుట్టిసాడు. కవిత, వీడు ఒక్కడు చాలా బాగుంది. బాక్సింగ్ వచ్చింది చెప్పాడు. వీడు బాగుందా? వాళ్ళు వచ్చి గుద్దుకొని బౌన్స్ అయిపోయాడు. హాయ్ గైస్, సో సారీ, నేను రెడీ అవుతున్నాను. We are going to move. Would you like me to get something to drink? No problem. We have time. Please. Seriously. No. అక్కర్లేదు, నేను ఎలాగో వీళ్ళందరూ బయటికి తీసుకెళ్తాను. వరుణ్, అలా నా దగ్గర ఉన్నాయి. ఎలాగో మేము ముందు వస్తాం కదా. ముందొస్తారా? బాయ్ గైస్. వరుణ్, ఇందాక మావయ్య గారు ఫోన్ చేశారు. మెల్బోర్న్ నుంచి సిడ్నీ వెళ్లే డేట్ మారిందంట. మావయ్య గారు టికెట్స్ చేంజ్ చేసుకున్నారట. ఓకే, మళ్ళీ రాత్రికి ఫోన్ చేస్తాన్నారు. సరేనా? బాయ్ గైస్. బాయ్. వావ్, ముందు సింగపూర్, ఇప్పుడు యుఎస్. మీ మమ్మీ డాడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మెల్బర్న్ ఆస్ట్రేలియాలో ఉంది, యుఎస్ లో కాదురా. జెనీ, నేను నిత్యం చూడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇప్పుడు నాతో మాట్లాడుతుందంటావా? అసలు ఎక్కడుంది ఇప్పుడు? కేంబ్రిడ్జ్ కదా. కేంబ్రిడ్జ్లో ఎక్కడుందో తెలుసా?
కేంబ్రిడ్జ్. ఏంటి? నేనే నీకు చెప్పదని చెప్పాను. చెప్తే నన్ను ఖచ్చితంగా రావద్దంటావని తెలుసు. నేను వెయిట్ చేస్తాను నిత్య. నీ కోపం మాట్లాడకుండా వెళ్ళను. ప్రకాష్ ఏంట్రా? రాపోదాం. అసలు సిగ్గు లేకుండా తను మాట్లాడేంత వరకు వెళ్ళన్నావు చూడు. అక్కడ బాగా నచ్చేవురా. నువ్వు కూడా ఇగో చూపించి ఏమనొచ్చు కదరా. మనం వెనక్కి వెళ్ళి పీకేదే ఉంది. నాతో నేను కూడా తప్పితే. అరే, కాలేజీలో 3 సంవత్సరాల్లో చూడగానే మీరు మాట్లాడేసుకున్నారా. పైగా ప్రేమలో కూడా పడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనుకున్నాను రా. అసలు ఈ అమ్మాయిలు ఉన్నారే అన్ప్రెడిక్టబుల్ రా. అది సరే, ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు చెప్పు? 10 days? 20 రోజులైనా సరే. నన్ను కూడా వెయిట్ చేయమంటావా? లైఫ్ రా, వెయిట్ చేయలేవా? అది ఒరే, తొలి ప్రేమ లాంటి క్యూట్ లవ్ స్టోరీ కావాలని ఒక హీరో అడిగాడు రా. నేను వెళ్ళి అతను కథ చెప్పొస్తాను రా. ఎవర్రా హీరో? ఆర్ నారాయణ మూర్తి. రే, నిత్య అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిందంట. వాట్ ఏ ఉమెన్ రా. జెన్నీ రాత్రంతా తన గురించే మాట్లాడుతుంది. నిత్య ఇక్కడికి వచ్చి 6 months అయ్యిందంట. 1 సంవత్సరంలో ఇవన్నీ సెట్ చేసి స్కూల్ ఫినిష్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తుందంటరా. ఒరే, నాకు తెలిసి ఇంకొక 1 year పడుతుంది అనుకుంటా. అప్పటి వరకు ఇలాగే వెయిట్ చేస్తూ ఉండు. నేను వచ్చి నేను చూసి వెళ్తుంటాను. జెనీ, మీరు ఇక్కడే ఉండొచ్చు. యాక్చువల్లీ రూమ్స్ ఆర్ ఫ్రీ. నేను ఇది టీచర్స్ క్వార్టర్స్ అని ప్లాన్ చేసి పెట్టాను. కీస్ విత్ మీ. ఓకే I'll give you. కమ్ కమ్. బూత్ బంగ్లాలా ఉందేంట్రా. ఆడదయ్యాలు. వీళ్ళకి ఇదే కరెక్ట్. సరే చూద్దాం పద. రారా. లైట్ ఓకే, పర్లేదురా, బానే ఉంది. థ్యాంక్ యూ చదివినందుకు. ఇంకా ఏం లేదు. అంటే ఈమెయిల్స్ చదివిన తర్వాత ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమయ్యావని చెప్పనా? నీ గురించి నాకు బాగా తెలుసు కదా వరుణ్. చెప్పడానికి ఏమీ లేదు. అవన్నీ అప్పుడే పంపించి ఉంటే బాగుండేది. నీ మనసులో నుంచి వచ్చిన మాటలని అనుకునేదాన్ని. అవన్నీ నా మనసులోంచి వచ్చిన మాటలు నిత్య. ఒక మంచి బుక్ చదువుతున్నట్టు అనిపించింది. నేను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిమిషం నువ్వే నిత్య. నువ్వు మాత్రమే. చదివిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించు అంటానని అనుకున్నావా? తెలుసు, వెంటనే రావని తెలుసు, కానీ వస్తే బాగుంటుంది. వీడు నేను ఇక్కడే వెయిట్ చేస్తాం. అరే నేనా? ఏ జెన్నీ, రారా మామా, వెళ్దాం. నీకేం కావాలి వరుణ్? నువ్వు నువ్వు పాట పాడగానే పరిగెత్తి రావడానికి ఆ అమ్మాయిని కాదు వరుణ్. నేను ఇప్పుడు నీకు ఆడిటోరియంలో కూర్చుని కనిపించిన అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. నేను నీకోసం వచ్చాను నిత్య. 1,00,000 సార్లు సారీ చెప్పాను. ఆ మెయిల్స్, అందులో ఉన్న ప్రతి మాట నాదే. ఎన్ని సంవత్సరాల తర్వాత నా మాటలు నావే. నిన్ను కలవని ఎన్ని సంవత్సరాలు ఏం చేశానో, ఏం ఫీల్ అయ్యానో, ఏం ఆలోచించానో మొత్తం రాశాను. ఇంకేం కావాలి? నాకు తెలియదు. నేనంత పెద్ద తప్పేం చేశాను? నా పేరెంట్స్ కోసం, చదువు కోసం, జాబ్ కోసం కొంత టైం తీసుకున్నాను, అంతేగా. అదంత పెద్ద తప్ప? అవన్నీ అయిపోయాయి కాబట్టి నేనా నీ లిస్ట్ లో అన్ని బాక్సెస్ లో టిక్ పెట్టుకుంటూ ఇప్పుడు నా నంబర్ వచ్చిందనమాట. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నేను రెడీగా ఉండాలన్నమాట. ఒకవేళ అవన్నీ పూర్తి చేయడానికి ఇంకో 3 సంవత్సరాలు పట్టుంటే అప్పుడు వచ్చుండేవాడివి కదా.
ఇప్పుడు ఎందుకు వచ్చావు? నా కోసమా లేక నీ ప్లానింగ్ ప్రకారం పెళ్లి చేసుకునే టైం వచ్చిందనా? నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ఐ డోంట్ థింక్ సో. ఇది నువ్వు నేను నిత్య, మనం వరుణ్ నిత్య. 4 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు లేదు. దానికి ఎవరు కారణం? నువ్వు. మళ్ళీ చెప్పు. మన మధ్య అంతా అయిపోయిందని చెప్పింది నువ్వే. ఒప్పుకుంటాను, అలా చెప్పింది నేనే. కానీ చెప్పేలా చేసింది నువ్వు. నీకది గుర్తులేదా? ఆహా. గతం గురించి మాట్లాడకు నిత్య. మాట్లాడతాను. నేను నీతో గొడవ పట్టడానికి రాలేదు నిత్య. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నీకోసం. హైదరాబాద్ వెళ్ళి మాట్లాడుకుందాం. నేను హైదరాబాద్ రావడం కుదరదు. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నువ్వు సడన్ గా వచ్చి రమ్మంటే నేను ఇదంతా వదిలేసి రాలేను. నా కోసం రా. ఇప్పుడు ఇదే నా లైఫ్, ఇదే నా పని వరుణ్. నీకది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓ, ఇంకో 6 నెలలు నేను ఇక్కడే ఉన్నా అదే చెప్తావు కదా. నువ్వు బేసిక్గా బిజీ ఉండి కాదు, నా మీద పగ తీర్చుకుంటున్నావు అంతేగా. నువ్వు తప్ప నా జీవితంలో వేరే ఏమీ లేదనుకుంటున్నావా? అస్సలు నీ గురించి ఆలోచించడమే మానేశాను. నువ్వు అసలు నాకు గుర్తే లేదు. ఇప్పుడు ఈ పిల్లలు ఇదే నా ప్రపంచం. ఒకప్పుడు నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, ఇప్పుడు కాదు. ఒకప్పుడు నేనే నీ లైఫ్ అనుకున్నా, ఇప్పుడు ఈ పిల్లలే నీ జీవితం అయిపోయారు. సో యూ డూయింగ్ సంథింగ్ విత్ యర్ లైఫ్, రైట్? అదే కదా నేను చెప్పింది ఆ రోజు, కానీ అప్పుడు పెద్ద విలన్లా చూసాను నేను. కమన్, సైకాలజీ చదివా కదా, థింక్ లాజికల్లీ. నేను నాతో కేరళ తీసుకెళ్తాను కదా విడిపోయాం. ఒకవేళ నీ బలవంతం వల్ల తీసుకెళ్ళుంటే ఇవన్నీ చూసుండేదనివా? లేదే. అలాగే వెయిట్ చేస్తుండేదాన్ని, అప్పట్లాగే నా వెనకాల తిరుగుతుండేదాన్ని, ఏ పని పాట లేకుండా. పని పాట లేకుండా? కరెక్ట్. ఇదంతా నీ వల్లే జరిగిందంటావు. నువ్వు నా జీవితాన్ని మార్చేశానంటావు. ఒక బిల్డింగ్ కి నీ పేరు పెట్టుకుంటాను వరుణ్. థ్యాంక్స్. నిత్య, ఈమెయిల్లో రాసావు కదా వీఆర్ మెంట్ టు బి అని, కానీ ఇదే మనం. గతాన్ని మర్చిపోమని నువ్వంటున్నావు, కానీ గతం తెలుసు కాబట్టి చెప్తున్నాను. వీఆర్ నాట్ మెంట్ టు బి. ఇది రాసి పెట్టలేదు అంతే. నీకు ఇది కావాలని లేదు, అస్సలు లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిసారి నీ వల్లే విడిపోతున్నావు, ప్రతిసారి నువ్వే వద్దనుకుంటున్నావు, సమస్య వచ్చినప్పుడల్లా నువ్వే దూరంగా పారిపోతున్నావు. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కలలేమని నువ్వే చెప్తున్నావు. మన వల్ల కాదు కదా, తిట్టుకోకుండా, పోట్లాడుకోకుండా, అరుచుకోకుండా మాట్లాడుకోవడం మన వల్ల కాదు కదా. ఇదే నేను చెప్పేది. ఓ, నువ్వు చెప్పే సొల్లంతా వింటూ నోరు మూసుకొని కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. మనం మళ్ళీ కలవాలని ఇంత దూరం వచ్చావు, ఇప్పుడు కూడా తప్పంతా నాదే అంటున్నావు. అంతా నా మీదే తెస్తావు కదా. 15 నిమిషాలు ఓపిగ్గా వెళ్ళలేకపోయావు. నేను ఎలా నమ్మాలి? నమ్మి నీతో ఎలా రావాలి? రావద్దు, బుద్ధి తక్కువై నన్ను నమ్మక్కర్లేదు, నాతో రావక్కర్లేదు. యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలి. నాకు పెళ్లి ఫిక్స్ అయింది నిత్య. తను మా వదిన వాళ్ళ సిస్టరే. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఈ మధ్య ఫిక్స్ అయింది. నేను ఓకే చెప్పేశాను. పెళ్లి నెక్స్ట్ మంత్. నిత్య, నేను వరుణ్, నీతో మాట్లాడాలి. నీకు ఫోన్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. చేద్దామనుకుంటుండగా నన్ను, నా ప్రేమని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. యూ డోంట్ డిజర్వ్ మై లవ్. ఇదే టెర్రస్ పైన నిల్చుని నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళమని వేడుకున్నాను. అప్పుడు నాకు అలాగే అనిపించింది. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని, నా ప్రేమ నీకు తగదని, యూ డోంట్ డిజర్వ్ మై లవ్ అని.
నేను మనపడికొచ్చాను కదా నిత్య. వరుణ్ ఇంకొద్దు వరుణ్, ఇదెన్నోసార్లు జరిగింది. ఇంకా గొడవలొద్దు. మనం గొడవ పడద్దు, ఫ్రెండ్స్ కానీ విడిపోదాం అని చెప్పడానికి వచ్చావు, అంతేగా? అంతే. రేపు మనపడి వెళ్తున్నావు కదా? నీకెలా తెలుసు? మన ఇద్దరికి వాళ్ళిద్దరే కామన్ ఫ్రెండ్స్. నీ గురించి వాళ్ళు అస్సలు మాట్లాడరే. అది నాకు తెలుసు. కొత్త కారా? ఆ? ఆ, నాది కాదు, నాన్నది. ఓ ఓకే. నిత్య, నువ్వు నాకు రుణపడి ఉన్నావు. నేను ఎన్నిసార్లు నీ కారు నడపలేదు, అంటే నేనే నీకు రుణపడి ఉన్నాను నీ కారు నడిపించినందుకు. సో రుణం తీర్చేసుకుందాం. ఏమైంది? నథింగ్. రాధికకు నా గురించి తెలుసా? తెలుసు. నీ గురించి చెప్పకుండా నా గురించి చెప్పడం చాలా కష్టం. 10th లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీ వల్లే అని. 12th స్టాండర్డ్లో లాస్ట్ ర్యాంక్ వచ్చింది నా వల్లేనని. నువ్వు ప్రాన్స్ తినడం మొదలెట్టింది నా వల్లేనని, ఆపేసింది నా వల్లేనని చెప్పావా? నువ్వు కడుపు నొప్పని చిన్నపిల్లాడిలాగా ఏడవడం అప్పుడైతే భయం వేసింది, గాని తలుచుకుంటే నవ్వొస్తుంది. అలా 40 తినకుండా ఉండాల్సింది. నేను నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను తెలుసా. సండే రోజు లంచ్కి ఒక అమ్మాయిని కామత్ హోటల్ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళకూడదని, సినిమాకి ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళాలని, బర్త్డే రోజు తనతో పాటు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఉండాలని, హే, ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాను. దానికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. అయినా నువ్వు నా దగ్గర చాలా నేర్చుకుని ఉంటావు కదా. రెండే 2 విషయాలు. ఒకటి క్రికెట్. లెగ్ స్పిన్ ఏంటి, ఆఫ్ స్పిన్ ఏంటి, అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్. యాడమ్ గిల్క్రిస్ట్ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అని నాకు తెలుసు. ఇలాంటి అందమైన ఫారెన్ ప్లేయర్స్ గురించి అడిగితే ఈజీగా చెప్పేస్తావు. సరే, రమేష్ పవర్ ఎవరు? సే దొరికిపోయా. సో నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్కి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. తను నాకు బాగా తెలుసు నిత్య. మా వదిన సిస్టర్. వస్తూ పోతుండేది ఇంటికి. తను నిజంగా చాలా మంచి అమ్మాయి. తన్ని చూడ్డానికి నేను ఫంక్షన్కి వచ్చాను. నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో చూద్దామని. నీ సంగతి ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్ళికంత సీన్ లేదు. ఎందుకు నిత్య? పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతుండేదాన్ని కదా. పెళ్లి గురించి కాదు వరుణ్, నీతో పెళ్లి గురించి. ఐఎమ్ సారీ నిత్య. ఈ ప్లేస్ అస్సలు మారలేదు. ఉయ్యాల కూడా అలాగే ఉంది వరుణ్. మిడిల్ క్లాస్ కాలనీ నిత్య, మారదు. నేను కూడా ఒకప్పుడు ఇక్కడే ఉండేదాన్ని, మర్చిపోయావా? ఒకప్పుడు నాకు ఇది అవసరం లేదు. నన్ను ఒంటరిగా వద్దండి అని ఏది తెంచేసుకోకు. సరే, అసలు నువ్వు నాకు ప్రాబ్లమే రాకుండా చూడాల్సింది వరుణ్. నాకిదంతా అవసరం లేదని నేను అనగానే నన్ను వదిలేసి వెళ్లాల్సింది కాదు. నీ పెళ్లికి 3 గంటల ముందే నేను ఈ విషయం చెప్పానని నువ్వు గుర్తుపెట్టుకో. You're my best friend, వరుణ్. నా గురించి నాకన్నా నీకు బాగా తెలుసు, అలాగే నీ గురించి నాకు. ఇవన్నీ చెప్పడానికే వచ్చాను. ఇదంతా చెప్పడానికి వచ్చావు, ఇంకేం లేదన్నమాట.
మొన్న సడన్గా ఉద్యోగం పోవచ్చని చెప్పినా కూడా లెక్క చేయకుండా మనప్పాడు వెళ్ళాం. సాయంత్రం ఫంక్షన్లో ప్రకాష్తో మాట్లాడుతున్నప్పుడు మనప్పాడులో తను స్కూల్ నడిపిస్తోందని చెప్పాడు. అప్పు కూడా 2-3 సార్లు. వరుణ్ వరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ చెల్లిని అడుగు ఎందుకు వచ్చాను. క్లోజ్ లో కావ్య. ఎందుకు వచ్చాను చెప్పు. నీ గురించి ఆలోచించనే లేదు. నువ్వు కాదు, నేనంటే మీ అక్క చెప్పింది. నిన్ను నమ్మేసి ఎలా రాను? నువ్వు పిలవగానే నేను పరిగెత్తుకున్నా రావడానికి నాకేమైనా పిచ్చా? మేము ఎప్పుడూ కలిసి ఉండలే అని చెప్పింది ఏ అక్క. చెప్పావు కదా మనపాడులో, నువ్వు చెప్పావని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేస్తావన్న హోప్ కూడా లేదు. ఇక్కడికి వచ్చి నేను పెళ్లి కొప్పుకున్నా. ఇప్పుడు ఎందుకు వచ్చావు నిత్య? మన ఇద్దరం ఒకరినొకరు దేశించుకోకూడదని చెప్పడానికి. వరుణ్ నానున్నారు. నాట్ నౌ, టాక్ లేటర్. మీ పేరెంట్స్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? తన నా పేరెంట్స్ గురించి చెప్పిన ఆలోచించిందా? నేను నా మనసులో నీ గురించి ఏమనుకుంటే నీకేంటి? ఐ హేట్ యూ. సో వాట్? సారీ వరుణ్. సారీ నేను చెప్పాలి. ఎవరెవరు చెప్పాలి తెలుసు? రాధికకి, వాళ్ళ పేరెంట్స్కి, అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి, వదినకి. పెళ్లికి గంట ముందు పెళ్ళాపేసి ఇక్కడికి వచ్చినందుకు నన్ను చెప్పుతో కొడదాం అనుకునే వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి. సారీ చెప్తున్నావా? నేను నమ్మను, నేను నమ్మలేను. నువ్వు అసలు నా లైఫ్లో లేవనుకున్నా నిత్య. కానీ నేను నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలనిపించింది. అందుకు ఐ హేట్ యూ. ఏడవకు నిత్య, ఏడవకు. అమ్మాయిలకి ఏడవటం ఈజీ, అంత మాత్రం నేర్చేయక్కర్లేదు. విద్య అక్క ఏంటిది? నేను ఇక్కడేం చేస్తున్నాను? ఇది ఎవరు నువ్వు? నేను మీ అమ్మాయిని కలవడానికి వచ్చాను. 3 కాదు 2. నిత్య. నిత్య? తనకేం తెలీదు, నేనే వచ్చాను. నిత్య ఇప్పుడే వచ్చాను. వరుణ్ కృష్ణ. తనతో నేను మాట్లాడు. నేను ఇంటికి చాలా సార్లు వచ్చాను. తను నాకు బాగా తెలుసు. స్కూల్లో ఏంటి 8 ఏళ్ల వయసు అప్పటి నుంచే తెలుసు. అలకనంద అపార్ట్మెంట్స్. లెవెన్త్ స్టాండర్డ్ లో మీరు తన్ని సపరేట్ కార్లో 20 నిమిషాల ముందు స్కూల్కి పంపించేవారు, గుర్తుందా? నా కోసం. ఆంటీ మీరు ప్యాక్ చేసిన ఎక్స్ట్రా లంచ్ బాక్స్ కూడా నా కోసం. కాలేజీలో తన సెల్ ఫోన్ పోయిందని చెప్పింది కదా, అది కూడా. ఆ ఫోన్ ఇంకా నాతోనే ఉంది. నా లైఫ్లో ఫస్ట్ 5 స్టార్ లంచ్ మీ క్రెడిట్ కార్డ్ మీద చేశాను అంకుల్. స్కూల్లో 10th క్లాస్ వరకు నాకు స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరిని వదులుకొని మీ అమ్మాయి కోసం వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను. మొన్నటికి మొన్న 1.5 lakh ఇన్సెంటివ్ వదులుకొని మీ అమ్మాయి కోసం మన పళ్ళ వెతుక్కుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ జాబ్ పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నామని 10 రోజులు వెయిట్ చేశాను, మాట్లాడలేదు. ఈరోజు పొద్దున్న నా పెళ్లి, 6:30కి ముహూర్తం.
5:30కి వద్దనుకొని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అమ్మాయి పేరు రాధిక. ఏమనుకుంటుందో. ఏమనుకున్నా నేను అమ్మాయిని ప్రేమించలేను. అమ్మాయినే కాదు, మీ అమ్మాయిని ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఇంకే అమ్మాయిని ప్రేమించలేని సంగతి నాకు అర్థం. నిన్న ఎందుకు వచ్చావు నిత్య? ఆహా, చెప్పు. రాధికని చూడటానికి వచ్చావా? మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉంటాం. I love you, వరుణ్. ఇప్పుడు ఎందుకు నిత్య? ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికీ ఎప్పటికీ ఐ లవ్ యూ. యు నో దట్. ఎప్పటికంటే అర్థం తెలుసా నీకు? గొడవలున్నా, కోపాలున్నా, చిరాకులున్నా, ఈగోలున్నా, మంచైనా చెడైనా ఆఖరి వరకు, దాని తర్వాత కూడా నాకు తెలుసు. I will always love you. నాదే తప్పు, నాదే తప్పు. నిన్న మాత్రమే కాదు, 6 నెలల ముందు స్కూల్లో, కాలేజ్లో నేను ఒక పని చేయాల్సింది. మన ముగ్గురితో ఒకరం గొడవ పడినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, ఒకరికొకరం దూరం అయినప్పుడు ఒక్క నిమిషం కూడా పట్టేది కాదేమో. నేను ఒక పని చేయాల్సింది. అప్పుడే అని సర్దుకుపోయేది. అలా చేయనందువల్లే మన జీవితంలో చాలా మధుర క్షణాల్ని పోగొట్టుకున్నాం. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే 8 ఏళ్ల వయసప్పుడే నేను ఈ పని చేయాల్సింది. చెప్పడానికి ఏం లేదా? ఉందిగా. ఇప్పటికే మీ నాన్న ఏదో కిటికీలను చూసి ఫెయింట్ అయిపోయి ఉంటాడు. నీ దగ్గర నేర్చుకున్న రెండో విషయం చెప్పనే లేదు. ఏంటది? ఒకటి క్రికెట్, అవును. రెండోది